బిడ్డలారా, యేసు క్రీస్తు మృతులలో నుండి ఆయన 3వ దినమున తాను చెప్పినట్లుగా తిరిగి లేచి ఉన్నాడు కనుక పునరుద్ధానం వల్ల అక్షయతతో కూడిన సువార్త ద్వారా దేవుడు జీవంతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు బయలుపరిచాడు. నీ జీవితంలో నీకున్న ఎటువంటి శ్రమ నుండి అయినా సరే ఆయన నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. దర్శించుము యేసయ్యా, ఒక్కసారి నీ మోముగాంచి నీ తేజరిల్లెదను. ఆమేన్. ఒక్కసారి నీ మోముగాంచి నీ తేజరిల్లెదను. కృపతో నన్ను దర్శించుము యేసయ్యా, కృపతో నన్ను దర్శించుము యేసయ్యా, 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 హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి 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 ఆరాధన నీకే. యేసయ్యా, 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 యేసయ్యా. టచ్. నామానికి వందనాలు. నాకు చేతబడి చేశారు. 14 సంవత్సరాల నుంచి ఎమ్మడబడుతున్నారు. పదే పదే చేస్తున్నారు. నాకు బాగు చేయాలంటే నా కాళ్ళు చేతులు కట్టేయాలి, లేకపోతే ఎవరినో ఒకరిని కొట్టేస్తాను. భలే ఇబ్బందిగా ఉండేది. నెలకోసారి చేసేవాళ్ళు. తగ్గింది అనగా ఈ శక్తులు పాస్టర్ గారు పంపేయగల మళ్ళా చేసేవాళ్ళు. చాలామంది మాంత్రికుల చేత అట్లా చేసేవాళ్ళు. నా చేతులు గుండా కూడా పాస్టర్ గారిని చంపేయాలని ఆ చీకటి శక్తులు నా మీద పంపించి పాస్టర్ గారిని చంపేటట్టు చాలా ప్రయత్నాలు జరిగినాయి. మళ్ళీ అది మా భార్యను చంపాలని, ఒకళ్ళని మార్చి ఒకళ్ళు, నాకు తగ్గిందంటే మళ్ళీ పిల్లలను చంపాలని. పాపకి ఏంటంటే చేతబడి శక్తులతో 14 సంవత్సరాల నుంచి పోరాటం అవుతుంది. ఫస్ట్ నాకు చేశారు, నేను చనిపోయిన దాన్ని మరి ఇక్కడికి రావడం వల్ల బ్రతికాను. అయితే విపరీతంగా అసలు చనిపోయింది అనుకున్నాం. మేమైతే పచ్చగా వచ్చేసి సిరాంగ రంగులో వచ్చింది. అసలు కంగారుగా హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేశారు, ఏమి లేదంటున్నారు. ముఖం అయితే బాగా వాసుకొచ్చేసింది.
ముఖం వాసుకురావటం, పొట్ట వాసుకురావటం, ఎన్ని టాబ్లెట్లు వేసిన వాళ్ళకి ఏం అర్థం కాక ఏం లేదమ్మా అని చెప్తున్నారు. కానీ ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేశాక ఇంకా అయ్యగారు బాగా ప్రార్థన చేయటంతో అమ్మాయితో ఎంత శుభ్రం తగ్గిపోయింది. ఇంకా ఏం కంప్లీట్ లేదు. అదే అమ్మాయి ఇక్కడికి రావడం వల్ల కేవలం బ్రతికింది ప్రార్థన వల్ల, లేకపోతే అమ్మాయి అసలు చనిపోయింది అనుకున్నాం. మేమైతే ఆశపోయింది. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిని ఎంత స్వస్థపరిచో బాగు చేశాడు. ఇట్లాగా పదే పదే జరుగుతూ ఉంటాయి. రకరకాలమైన అవి కనపడుతుండే అన్నమాట. టైం పెట్టేవాళ్ళు, టైం కనపడేది, టైంలోపు చచ్చిపోవాలి, టైం పెట్టి చేసేవాళ్ళు. ఇట్లాగా ఎన్నో కార్యాల నుండి మమ్మల్ని విడుదల చేసినందుకు దేవుడి నామానికి వందనాలు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో కూడా అసలు నాకేం తెలియకుండా ఏసయ్యా ఏసయ్యా అని నేను ప్రార్థన చేసిన ఎదురుగానే ఉన్నాను. పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశాడు, చేయబెట్టి ప్రార్థన చేస్తాను. నాకు పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు అనుకుంటున్నా. నాకు ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ పక్క నడువు నొప్పి, అదే పొట్టలోకి వస్తా ఎప్పుడు బాధపడుతుండేదాన్ని, తేలు కుట్టినట్టు నొప్పిగా ఉండేది, అట్నే బాధపడుతుండేదాన్ని. పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేసి వెళ్ళినాక ఆ బాధ అనేది ఎటుపోయిందో కూడా తెలియలే. తర్వాత పాస్టర్ గారికి నాకు మీరు ఇందాక వచ్చి నాకు ప్రార్థన చేశారు, నాకు బాధ అంతా తొలగిపోయింది, నాకు అంతకుముందు సికిన్ గునియా వచ్చి అసలు పైకి లేచి నడిచే పనే లేకుండా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎట్నే ప్రార్థన పెడితే వెళ్తే కూర్చోమ్మా లేమ్మా అని ప్రార్థన చేశాడు కాసేపు. అసలు ఆ నొప్పులు ఎట్టిపోయినా ఇంత బట్టి కూడా నాకు నొప్పి అనేది లేదు. ఆ దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించను కాక. డయాస్ మీద నుండి ఆరాధన నడిపిస్తున్నాను. ఈ సహోదరి దగ్గర నేను అసలు వెళ్ళలేదు, కానీ ఆమె తను తాను దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉంది, దేవునికి మొరపెట్టుకుంటా ఉంది ఆరాధనలో. మరి ఎవరు తాగారామని? కాబట్టి ఆ అనుభవం మీరు పొందుకోవాలి. ఏదో పాస్టర్ గారు వచ్చి చేయబెడితే స్వస్థత రావటం కాదు, మీరు దేవునిని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఆరాధనలో యేసయ్యా యేసయ్యా అని తను తాను దేవుని సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆమె అనుకుంటుంది పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశాడని. నేను అసలు డయాస్ దిగలేదు, అసలుకి ఆల్టర్ దిగలేదు నేను. కానీ ప్రభు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ఆమెన్. అదే అనుభవాన్ని మీరు పొందుకోవాలి. మీరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని స్వస్థపరిచేది ప్రభు, మిమ్మల్ని తాకాల్సింది ప్రభు. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నప్పుడు ఆ సన్నిధిని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. యేసుక్రీస్తు వారు శిలువలో కాచిన రక్తమును బట్టి నీవు ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకోవటానికి మీరు పిలువబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కాదు. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒకరికి మేలు చేసి మరొక వ్యక్తికి మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు. దేవునికి ఏమి లేదు చెప్పండి? పక్షపాతము దేవునికి లేదు. మనం తల్లిదండ్రులైనా సరే పక్షపాతం చూపించవచ్చు. ఆడపిల్లలకు ఒక ప్రేమ చూపిస్తారు, మగపిల్లలకు ఒక ప్రేమ చూపిస్తారు. కానీ దేవునికి పక్షపాతము లేదు. ఆయన పక్షపాతి కాడు. యేసు ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి 12 మంది అపోస్తుల మీదను వారితో ఏకీభవించి ప్రార్థన చేసిన 120 మంది మీద పరిశుద్ధాత్మను దేవుడు ఎలా కుమ్మరించాడో, దేవుని యందు భక్తి కలిగినటువంటి అన్యుడైనటువంటి కొర్నేలు ఇంటిలో ప్రార్థనలో ఏకీభవించిన వారందరి మీద కూడా అదే విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవునికి పక్షపాతము లేదు. ప్రతి ఒక్కరిని నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు. నీకు ఒక డౌట్ ఉండొచ్చు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో లేదో. చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు, నేను పొందుకుంటానో లేదో. చాలామందికి గర్భాలు తెరవబడుతున్నాయి, నాకు పిల్లలు పుడతారో లేదో అని నీకు డౌట్ ఉండొచ్చు. కానీ దేవుని పిల్లలంగా మనము డౌట్ పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. మన జీవితాల్లో మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మన ప్రభుని యేసుక్రీస్తు వారు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. యేసు ప్రభు వారికి పాత నిబంధన గ్రంథంలో ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే
షాలేము రాజు అని పేరు. షాలేము రాజు అంటే సమాధానమునకు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రజలకు సమాధానాన్ని ఇవ్వటం కోసం యేసయ్య వచ్చాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చెప్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనక శిక్ష యావత్తు కూడా ఆయన తన శరీరమందు భరించాడు. తను పొందిన దెబ్బల చేత, తను పొందినటువంటి ఆ శ్రమను బట్టి మనకేం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ప్రవక్త ఏమంటాడంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నీవు సమాధానం లేని స్థితిలో ఈ స్థలంలో ఉన్నావేమో, నీ సమాధానార్థమైన శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరమందు భరించినాడు గనుక దేవుని బిడ్డలారా, నీవు నిశ్చయముగా ఈ స్థలంలో దైవికమైన సమాధానాన్ని, పర సంబంధమైన సమాధానాన్ని మనం పొందుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చెప్తుందంటే సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని రాయబడి ఉంది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని పిల్లలు అంటే ఎవరంటే దేవుని యొక్క సమాధానమును ప్రజల మధ్యకి తీసుకెళ్ళేటువంటి వారు. దేవుడి ప్రజల కొరకు దేవుడు ఒక పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం పేరు ఏంటంటే యెరూషలేం. యెరూషలేం అంటే అర్థం ఏంటంటే సమాధాన పట్టణము అని అర్థం. ఏం పట్టణం చెప్పండి? సమాధాన పట్టణం. షాలేం అన్నా, సలాం అన్నా, ఏమండి, సమాధానం అన్నా, పీస్ అన్నా ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే ప్రభువు తన యొక్క సేవకులను తన యొక్క పరిచర్య కొరకు ఈ భూలోకానికి పంపాడు. దేవుడు తన యొక్క సేవకులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని సేవకుల మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటి? దేవుని సేవకులు ఎందుకు నియమించబడ్డారంటే పరలోక సంబంధమైన సమాధానాన్ని భూమి మీదకి తీసుకుని రావడానికి దేవుడు తన యొక్క సేవకులను పంపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా వారు పాట పాడారు. ఏమని పాడారంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు సమాధానము కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి నిరాశ నిస్పృహలతో సమాధానాన్ని స్థితిలో స్థలానికి వచ్చేవేమో, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువు మీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభువారు తన యొక్క శిష్యులను పరిచర్య కొరకు పంపిస్తూ ఏం చెప్పారంటే మీరు మొట్టమొదటి ఏ గృహానికైనా వెళ్ళినప్పుడు మీకు సమాధానము కలుగును గాక అని చెప్పమన్నాడు. ఎవరి ఆ ఇంటిలో సమాధాన పాత్రుడు ఉంటే మీరు చెప్పిన సమాధానము ఆ ఇంట్లోనికి తిరిగి వెళ్తుంది. ఆ గృహం నుండి వ్యక్తి సమాధాన పాత్రుడు కాకపోతే అది తిరిగి మీతో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు తన యొక్క సేవకులను ఎందుకొరకు పంపుతున్నాడంటే ప్రజల మధ్యకు దేవునికి సేవకులు ఎందుకు వస్తారు అంటే దేవునికి సేవకుడు మీ గృహాలకు రావటం ద్వారా మీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మీ కుటుంబంలోనికి దేవుని సమాధానం వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. దేవుడు తనకి సేవకులను ఎందుకొరకు పంపాడంటే ప్రజల్లోనికి సమాధానము పంపటం దేవుని చిత్తమైంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయం దయచేసి 24వ వచనం చూసినట్లయితే ఏమరాయబడిందంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయును. దేవుని యొక్క సన్నిధి మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీలోనికి సమాధానం వస్తుంది. దేవుడు సమాధానాన్ని మీకు ఇవ్వటానికి దేవుడు సంకల్పించాడు. దేవుడు తన యొక్క సమాధానాన్ని మీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధి మీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డ నీవు దైవికమైన సమాధానంతో ఇప్పుడే మీరు నింపబడతారు. మన ప్రభువు పేరు సమాధానపు రాజు. దేవుని యొక్క సేవకులు ఎవరంటే దేవుని యొక్క పరలోక సంబంధమైన సమాధానాన్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వారు. పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను.
దేవుడు మాకు అప్పగించిన పరిచర్య సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నీ హృదయంలోకి వెళుతున్నప్పుడు నీ హృదయంలో దైవికమైన సమాధానమును పొందుకుంటావు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకిచ్చిన పరిచర్య సమాధానపరచు పరిచర్య. దేవుడు మాకిచ్చిన వాక్యము సమాధానపరచు వాక్యము. ఈ వాక్యము ప్రకటన చేయబడుతున్నప్పుడు, ఈ వాక్యము వెల్లడవుతున్నప్పుడు, ఈ వాక్యము నీ లోపలికి వెళుతున్నప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. నీవు దేవునితో సమాధాన పడతావు, నీవు ఈ భూలోకములో మనుషులతో నీ కుటుంబంలో సమాధానంగా జీవించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్యము ద్వారా నీవు పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకు అప్పగించిన వాక్యము, ఈ సమయంలో నేను ప్రకటించే వాక్యము నువ్వు వింటూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నీలోనికి వెళుతూ ఉండగా నీ హృదయంలోనికి సమాధానం వస్తుంది. సమాధానపరచు వాక్యాన్ని దేవుడు మాకు అప్పగించాడు. దైవికమైన సమాధానము ఈ సమయంలో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని మీరు పొందుకోవాలి. నీ కుటుంబంలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా సరే, అది ఎన్ని సంవత్సరాలుగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నా సరే, ఇక మీదట ఆ సమస్య నిన్ను కంట్రోల్ చేయడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివసించడం ద్వారా, పరిశుద్ధాత్మ సన్నిధిని మనం పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్ళటం ద్వారా మన జీవితంలో కలిగే గొప్ప మేలు ఏంటంటే దైవికమైన సమాధానాన్ని మనం పొందుకుంటాం. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఉత్తరవాదిగా దేవుని సన్నిధిలో నిత్యము మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతున్నప్పుడు మీకేం కలుగుతుందంటే, మీ గుండెల లోపల చెప్పసఖ్యముగా నుండి పరలోక సంబంధమైన ఆనందాన్ని, చెప్పసఖ్యముగా నుండి సంతోషాన్ని మీరు పొందుకుంటారు. దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళుతున్నప్పుడు నీకు సమాధానం వస్తుంది. నీ జీవితంలో సమాధానం లేకుండా ఉండడానికి ఏమైతే అడ్డుబండలు ఉన్నాయో ఆ వాటన్నిటిని కూడా దేవుని వాక్యము నీలో నుండి తొలగిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు దేవుని సేవకులమైన మాకు సమాధానపరుచు పరిచయం దేవుడు మాకు అప్పగించాడు. దేవుడు మాకు ఇచ్చిన వాక్యము సమాధాన సంబంధమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు మొట్టమొదట దేవునితో నీవు సమాధాన పడతావు. ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో అపరాధ భావంతో ఉన్నావో, నిరస్థాపన చేయబడుతున్నావో, ఏ విషయంలో నీవు దేవుని సన్నిధిలో ఆ దైవికమైన నుండి ఆత్మీయ ఆనందాన్ని పొందలేకపోతున్నావో వాటన్నిటి నుంచి నీవు విడుదల పొందుకుంటావు. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏమని రాయబడిందంటే, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము చాటించు వాని పాదములు పర్వతము మీద కనబడుచున్నవి. ఈ సువార్త పేరేంటి? సమాధాన సువార్త. ఈ వాక్యం పేరేంటి? సమాధాన వాక్యం. ఈ పరిచర్య పేరేంటి? సమాధాన పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, సమాధాన సువార్తను ప్రకటించడానికి దేవుడు తనకి సేవకులను, ప్రవక్తలను పంపాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని యొక్క కృపలో మనకేమున్నది? ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకుంటున్నప్పుడు తన జీవితంలో ఏం పొందుకుంటాడు చెప్పండి? సమాధానాన్ని పొందుకుంటాడు. ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకుంటున్నప్పుడు తన జీవితంలోనికి దైవికమైన సమాధానం వస్తుంది. దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన దేన్ని బట్టి మనకు వచ్చిందంటే దేవుని ఉచితమైన కృపను బట్టి. సిస్టర్ మీరు లేచిన పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లులను,
నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయం నా నిబంధన మీ హృదయంలోనికి దేవుని యొక్క సమాధానం ప్రవహించటం నేను చూస్తూ ఉన్నాను. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రిసీవ్ ద పవర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నెమ్మది లేని స్థితిలో నువ్వు వచ్చి ఉండవచ్చు, కానీ ఈ స్థలములో నీవు వచ్చి కూర్చున్న తర్వాత ఆ ఆందోళన, ఆ కలవరము ఇక నీలో ఉండదు. కారణం ఈ స్థలం నుంచి డెలివరీ అయినటువంటి ఆ వాక్యములో ఏముందంటే సమాధానం ఉంది. ఏమొస్తుంది? కొంతమంది చూస్తే సమాధానం పోతుంది, నిజమేనా? కొంతమంది చూస్తే ఏమవుతుంది? మనలో ఉన్న సమాధానం పోతుంది. యేసయ్య సమాధానకర్త కాబట్టి యేసయ్య వైపు చూస్తే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య వైపు చూడాలి. యేసు వైపు చూచుట ద్వారా మనకేమొస్తుంది చెప్పండి? సమాధానం. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదం అందులో ఉంది. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత తను ఎలాగొచ్చాడో అలాగ తిరిగి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కూడా ఎలాగొచ్చారంటే ఆ సమాధానంతో వచ్చారు. నెమ్మది లేని స్థితిలో వచ్చారు, కృంగిపోయిన స్థితిలో, బరువెక్కిన స్థితిలో, జీవితం మీద ఆయాసముతో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరలోక సంబంధమైన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను వారు పొందుకున్నారు. ఈ సమయంలో నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా దేవుని బిడ్డ? అయితే యేసులో మనకు సమాధానం ఉంది. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతాను ఏం చేస్తాడంట? మీ పాదాల కింద ఏం చేస్తాడు చెప్పండి? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని బిడ్డల సమాధానము లేకపోవడానికి కారణం ఎవరు చెప్పాలి? ఎవరు? సైతాన్. వీడు ఎవరిలో ఉంటే అక్కడ వాళ్ళ ద్వారా సమస్యలే. సైతాన్ ఎక్కడ నుండి సమాధానం ఉంటుందా? ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? వీడు ఎక్కడుంటే అక్కడ సమస్యలు ఉంటాయి, సమాధానం ఉండదు. అంత గలిబిలైపోతుంది, గందరగోళం అయిపోతుంది అన్న. యేసయ్య ఎక్కడుంటే అక్కడ పౌలు భక్తుడు సమాధానకర్త అయిన దేవుడు. ఎవరు చెప్పండి? ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. ఏం చేస్తాడంట? సాతానును మీ పాదాల క్రింద, వాడు ఎక్కడ ఉండాలి? పాదాల కింద ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తల మీద కాదు, ఎక్కడుండాలి? పాదాల క్రింద ఉండాలి. వాడిని మనం చితకదొరకటానికే మనము నియమించబడ్డాం. దేవుడు ఎటువంటి సమాధానాన్ని దేవుడు మనకిస్తున్నాడంటే, దేవుడిచ్చే సమాధానాన్ని మనం వర్ణించడం అసాధ్యం. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. కొన్నిసార్లు నాకు అర్థం కాదు, అసలు వెనుక అన్ని సమస్యలు ఉంటాయి, మహాపర్వతాల్లాగా ఉంటాయి సమస్యలు. అన్ని సమస్యలు ఉన్నా సరే గుండెల లోపల ఎంతో గొప్ప ఆనందం అన్నమాట, ఎంత గొప్ప సంతోషం. నాకు అర్థమవుతుంది, ఏంటి ఇన్ని సమస్యలు ఉంటే బాధపడాలి కదా, నాకేంటి ఎంత సంతోషంగా ఉందని. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే సమాధానము ఎటువంటిదంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటిది. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి లేచు, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకో. నీ జీవితంలో నెమ్మది లేని జీవితం, కన్నీళ్లు అన్నపానాలుగా మిగిలిపోయినటువంటి రోజులు నీకు సర్వసాధారణమైపోయాయి. అయితే దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి. దేవుని సమాధానం నీ లోపలికి ప్రవేశించడం నేను చూస్తున్నా. ఒక బరువు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లార్డ్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, డాడీ, ఇప్పుడే ఈ కుమార్తెని సమాధానంతో నింపండి, నింపండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగొచ్చావు? దుఃఖంతో వచ్చాను, వేదనతో వచ్చాను.
నాకు రోజు అన్నం కాదు కానీ నాకు కన్నీళ్ళే, నాకు అన్న పానీ పాస్టర్ చెప్పింది నిజం. నేను ఎందుకంటే అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు ఒంటరిగా దుఃఖపడతా. ఎట్లా ఉంది? నాలో భారం అంతా తొలగిపోయినట్టు. దేవుని యొక్క సన్నిధి మనలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే చెప్పసఖ్యము గాని ఆనందం. దేవుని వాక్యములో సమాధానం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ సమాధానము దేవుడు ఈ స్థలంలో ప్రతి ఒక్కరి హృదయంలోనికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందరూ కూడా మీరున్న స్థలాల్లో మోకరించి ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు సమాధానం కావాలి, నా జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. నా సమస్యలు నన్ను భయపడుతున్నాయి. దారి తొలగి ఉండగా మార్గమును చూపించిన, దారి తొలగి ఉండగా మార్గమును చూపించిన, ముళ్ళ కిరీటము శిరమున ధరించిన మారని ప్రేమ, రక్తము నాకై చిందించిన రక్షకుని ప్రేమ, నిత్య జీవము నీవుండగా యేసు నీవే చాలు నాకు, చేతులు అక్కరలేదు. యేసు నీవే మీ జీవితాలను చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేదు. నీవేనా ప్రాణము దయా, నీవేనా ధ్యానము. యేసు నీవే, యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేదు. నీవేనా ప్రాణము, నీవేనా ధ్యానము. మనుష్యులు నన్ను మరచినా, నా వారే విడచి